హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2016లో విడుదలైన మిన్ అండ్ మ్యాక్స్ అనే చైనీస్ రొమాంటిక్ కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. స్టోరీ స్టార్టింగ్లో మనకి మన హీరో గురించిన ఇంట్రొడక్షన్ అయితే ఇస్తారు. హీరో ఒక టాలెంటెడ్ ఫోటోగ్రాఫర్, ఇంకా అతని సొంత స్టూడియో కూడా ఉంటుంది. టాల్ అండ్ హ్యాండ్సమ్గా ఉండడం వల్ల క్యాంపస్లో అతను క్వైట్ ఫేమస్. ఇంకా అమ్మాయిలందరూ కూడా అతని కోసం పడిపోయి చచ్చిపోతూ ఉంటారు. ఇదే యూనివర్సిటీలో చదువుతూ ఉన్న మన షార్ట్ హీరోయిన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. హీరోయిన్ హీరోలాగా అసలు ఏమీ ఫేమస్ కాదు. తను చూడడానికి చాలా షార్ట్గా ఉండడం వల్ల ఎవరు మన హీరోయిన్ని పట్టించుకోరు. కానీ తన టాలెంట్స్ ఏమీ తక్కువ కాదు. తను ఒక కరాటే ఛాంపియన్. ఇంకా ఎప్పుడు ఈ స్పోర్ట్స్ కి సంబంధించిన ఆన్లైన్ టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేసినా సరే ప్రతిసారి టాప్ 1 పొజిషన్ లోనే నిలుస్తుంది. హీరోయిన్ స్ట్రెంగ్త్ ఇస్ అన్మ్యాచబుల్. అంత స్ట్రాంగ్ తను. హీరోయిన్ కి ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. వాడి పేరు మిస్టర్ రాబిట్ అంట. అమెరికాలో ఉంటాడు. వాడు ఎప్పుడు కూడా మన హీరోయిన్ తో చాటింగ్ చేస్తాడు. హీరోయిన్ అతనితో కొంచెం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ లో ఉంటుంది. అయినా సరే ప్రేమ ఏమాత్రం తగ్గదు. హీరోయిన్ వాళ్ళ కాలేజ్ పక్కనే ఉన్న ఒక కాఫీ షాప్ లో వెయిట్రెస్ గా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటుంది. ఇవాళ హీరో కూడా ఒక అమ్మాయిని తీసుకొని అదే కాఫీ షాప్ లోపలికి ఎంటర్ అవుతాడు. ఆ అమ్మాయితో పులిహార కలిపే ప్రయత్నంలో ఆ అమ్మాయిని సరిగ్గా ఇంప్రెస్ చేయలేకపోతాడు. హీరో ప్రవర్తన వల్ల ఆ పాపకి కొంచెం కోపం బాగానే వస్తుంది. అందుకే హీరో మొహం మీద నీళ్లు కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో సీక్రెట్ గా మన హీరోయిన్ యొక్క పిక్చర్స్ ని క్లిక్ చేస్తూ ఉంటాడు. బికాస్ హీరోయిన్ యొక్క అందం చూసి అతను ఇంప్రెస్ అవుతాడు. అందువల్ల హీరోయిన్ ని అతని మోడల్ గా చేసుకుందాం అనుకుంటాడు. బట్ హీరోయిన్ ఇది నోటీస్ చేసి వెంటనే అతని దగ్గరికి వచ్చి అతని చేతిలో నుంచి కెమెరా లాక్కొని తన పిక్చర్స్ అన్నిటిని కూడా ఆ కెమెరా నుంచి డిలీట్ చేసేస్తుంది. బికాస్ హీరో యొక్క మోడల్గా అవ్వడం హీరోయిన్కి ఏమాత్రం ఇష్టం లేదు. ఇంట్రెస్ట్ అంతకు మించి లేదు. కాబట్టి నా పర్మిషన్ లేకుండా నా కెమెరానే లాక్కుంటావా, ఆగవే నీ పని చెప్తానని హీరోయిన్ మీద ఆ కాఫీ షాప్ ఓనర్కి అయితే కంప్లైంట్ చేస్తాడు. ఓనర్ వెంటనే హీరోయిన్ దగ్గరికి వచ్చి అలా కస్టమర్ ప్రాపర్టీని లాక్కొని నీకు నచ్చిన పనులని చేస్తావా, యు ఆర్ ఫైర్డ్ అని హీరోయిన్ని ఉద్యోగం నుంచి పీకేస్తాడు. గుండు మొహమ్మోడ, 3 రోజులు కూడా అవ్వలేదు కదా నువ్వు నాకు ఈ జాబ్ ఇచ్చి అప్పుడే జాబ్ నుంచి పీకేస్తావా. అయినా సరే నీ బుద్ధి ఇంకా నీ మొహం చూస్తే నాకే ఈ జాబ్ చేయాలని లేదు. నేనే రిజైన్ చేసేద్దాం అనుకున్నాను. ఈలోపే నువ్వు పీకేస్తున్నావా, అంత సీన్ లేదు. లేదుగో నీ డ్రెస్ తీసుకొని నువ్వే ఉంచుకో. నేను ఇప్పుడు ఈ కాఫీ షాప్కి ఒక కస్టమర్లా వచ్చి కూర్చున్నాను. నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని వెళ్ళి తీసుకొని రా అని వాడిని అక్కడి నుంచి పంపించేస్తుంది. కాలేజ్ పక్కనే ఉన్న కాఫీ షాప్లో పార్ట్ టైం జాబ్ దొరకడం అంటే అదృష్టం. అలాంటిది హీరోయిన్ ఎంత కష్టపడితే కానీ ఈ జాబ్ని సంపాదించుకోలేదు. 3 రోజుల్లో తన ఉద్యోగం పోవడానికి కారణం హీరోనే. కాబట్టి హీరో పైన కూడా ఒక చిన్న రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటుంది. టేబుల్ పైన ఉన్న కాఫీ కప్లో ఉన్న ఆ కాఫీని తీసుకొని హీరో షర్ట్ మీదకి వంపుతుంది. అతని షర్ట్ మొత్తం కూడా పాడైపోతుంది. తర్వాత హీరోయిన్ ఏదో ఒక బుక్ కోసం అయితే లైబ్రరీ లోపలికి వస్తుంది. హీరోయిన్ ని ఫాలో అవుతూ మన హీరో కూడా కెమెరాని పట్టుకొని లైబ్రరీ లోపలికి వచ్చేస్తాడు. హీరోయిన్ చాలా పొట్టిగా ఉండడం వల్ల ఆ బుక్ ఖచ్చితంగా హీరోయిన్ కి అందదని హీరో నోటీస్ చేసి ఆమె దగ్గరికి వచ్చి ఏంటి బుక్ ని తీయడంలో నీకు హెల్ప్ చేయాలని అడుగుతాడు. ఎరా నీకు పని పాట ఏం లేదా, ఎంత తిట్టినా నా వెనకాల ఎందుకు తిరుగుతావు, నాకు నీ హెల్ప్ ఏమీ అక్కర్లేదు, మూసుకొని ఇక్కడి నుంచి దొబ్బే అని అరుస్తుంది. ఆ తర్వాత అదేదో ల్యాడర్ లాంటిది ఒక దాని మీద ఎక్కి తనకు కావాల్సిన బుక్ ని తీసుకునే లోపు హీరో వెంటనే ఆ లాస్ట్ పీస్ ఆఫ్ బుక్ ని అయితే లాగేస్తాడు. హీరోయిన్ కి చాలా కోపం వస్తుంది. నేను ఫస్ట్ తీసిన బుక్ ని నువ్వెలా లాగేస్తావు, మర్యాదగా నా బుక్ ని నాకు ఇచ్చేయని అన్నప్పుడు అవునా అని హీరోయిన్ కి చాలా క్లోజ్ గా అయితే వచ్చేస్తాడు. వామ్మో ఏం చేస్తాడా అని అనుకునే లోపే ఆ బుక్ ని ఎక్కడి నుంచి అయితే తీసాడో మళ్ళీ అక్కడే పెట్టేస్తాడు. హీరోయిన్ నెక్స్ట్ టైం ఆ బుక్ ని తీసుకోవడానికి మళ్ళీ ఆ మెట్లు ఎక్కుతుంది. ఈసారి కాలు స్లిప్ అయ్యి మళ్ళీ హీరో మీద పడుతుంది. పాపం హీరో అనుకోని చోట అయితే మన హీరోయిన్ ని టచ్ చేసేస్తాడు. ఖచ్చితంగా వీడు నన్ను కావాలని అక్కడ పట్టుకున్నాడని హీరోయిన్ కి చాలా కోపం వచ్చి ఒక్క తన్ను తంతుంది మన హీరోని. హీరో బాడీలో ఉన్న 206 బోన్స్ కూడా విరిగిపోతాయి. అతనికి పొద్దున్నే రాత్రి కనిపించే చుక్కలు అయితే కనిపిస్తాయి. హీరో బ్యాండేజ్లని తగిలించుకొని ఇంటికి వస్తాడు. హీరో రూమ్మేట్ అతన్ని చూసి నిన్ను ఇంతలా కొట్టిన మహాన్ భావుడు ఎవరని అడిగినప్పుడు మహాన్ భావుడు కాదు మహాన్ భావురాలని గోడపైన ఉన్న హీరోయిన్ యొక్క పిక్చర్ ని చూపిస్తాడు. ఏరా నువ్వు ఇంత పొడవుగా ఉన్నావు, ఆ పొట్టి పిల్ల చేతిలో దెబ్బలు తిని ఇక్కడికి రావడం ఏంటి, అసలు సిగ్గులేదా అని అడుగుతాడు. అది పొట్టిదైనా చాలా గట్టిగా ఉన్నట్టుంది, అసలు నన్ను ఒక్క తన్ను తన్నింది, నేను గాల్లో ఎగురుకొని వెళ్ళి మరి గోడకు గుద్దుకున్నాను, అంత గట్టిగా ఎలా తన్నిందో నాకు ఇంకా అర్థం కావట్లేదని అన్నప్పుడు అవునులే అమ్మాయి పొట్టిగా ఉన్నా పొడవుగా ఉన్నా సరే అమ్మాయిలు ఎప్పటికన్నా సరే డేంజరస్ అని రూమ్మేట్ కూడా అంటాడు. రూమ్మేట్ హీరోయిన్ గురించి చేయాల్సిన రీసెర్చ్ మొత్తం చేసి పెట్టుంటాడు. దట్ హీరోయిన్ ఈ స్పోర్ట్స్ కి సంబంధించిన ఆన్లైన్ టోర్నమెంట్స్ లో ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఛాంపియన్ గానే నిలుస్తుంది. ఇంకా తన బాయ్ ఫ్రెండ్ అమెరికాలో ఉంటాడు. అప్పుడప్పుడు మన హీరోయిన్ తో చాట్ చేస్తూ ఉంటాడని. ఈ విషయాలన్నీ కూడా హీరో తెలుసుకొని నాకు దాని బాయ్ ఫ్రెండ్ గురించి ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నేనేమి తన్ని పడేయడానికి ట్రై చేయట్లేదు కదా, తన్ని నా ఫోటోగ్రఫీ మోడల్గా ఉండమని అడగడానికి మాత్రమే ట్రై చేయాలనుకుంటున్నానని అంటాడు. ఏమో బ్రో, ఎవరికి తెలుసు, స్టార్టింగ్లో అందరూ ఇలానే ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తారు. కానీ కొన్ని రోజులు వాళ్ళతో ట్రావెల్ చేసిన తర్వాత ప్రేమ అలా ఆటోమేటిక్గా పుట్టేస్తుంది. అందుకే నీకు ముందే చెప్తున్నాను, ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్యూచర్లో నీకు ఎప్పుడన్నా ఆ అమ్మాయి పైన ఇష్టం కలిగినా సరే ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటామని ముందు జాగ్రత్తగా ముందే చెప్తున్నానని రూమ్మేట్ అన్నాడు. నువ్వెన్ని ముందు జాగ్రత్తలు చెప్పినా సరే నాకు అవన్నీ ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐ డోంట్ లైక్ షార్ట్ గర్ల్స్. అంత పొట్ట అమ్మాయిని నేను ఎప్పటికీ కూడా డేట్ చేయను. ఒకవేళ ఫ్యూచర్
ఫ్యూచర్లో నేను ఆ షార్టీ ప్రేమలో పడిపోయానంటే ఈ బెట్లో నేను ఓడిపోయాను అనుకుంటాను. అప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, దాన్ని నా చేతుల్లో ఎత్తుకొని క్యాంపస్ మొత్తము కూడా తిప్పుతానని అనడంతో రూమ్మేట్ తింటుంది మొత్తము కూడా బయటికి చూసేసి నా గర్ల్ ఫ్రెండ్ ఎందుకు మధ్యలో తెస్తున్నావు, అదేం చేసిందని అరుస్తాడు. కరాటే ప్రాక్టీస్ చేయడానికి అమ్మాయిలందరూ కూడా గ్రౌండ్ కి వచ్చి చూస్తే అక్కడ ఆల్రెడీ హీరో ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కూడా బాస్కెట్ బాల్ ఆడుతూ ఆ ప్లే గ్రౌండ్ ని కబ్జా చేసేసి ఉంటారు. సో దట్ హీరోయిన్ అక్కడికి వస్తుంది. అమ్మాయిలందరి బాధని తెలుసుకొని హీరోని వెంటనే ఆ ప్లేస్ ని వెకేట్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని, ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను, 1 minute తర్వాత మీరందరూ నా కళ్ళకి కనిపించారంటే ఒక్కొక్కటి కాళ్ళు చేతులు విరక్కొడతా అని ఒక వార్నింగ్ అయితే ఇస్తుంది. హీరో ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ పొట్టి పిల్ల చూడండి మనకే వార్నింగ్ ఇస్తుంది, ఇంతుందో లేదో నోటికి నచ్చినట్టు వాగుతుందని అంటారు, నవ్వుతారు, హీరోయిన్ ని ఎక్కిరిస్తారు కూడా. సరే అయితే అమ్మాయిని పువ్వులా డీల్ చేయాలని అంటారు కాబట్టి నేను నీకు ఒక ఆఫర్ని ఇస్తున్నాను, నాతో ఒక బాస్కెట్ బాల్ మ్యాచ్లో పార్టిసిపేట్ చేయి. ఒకవేళ నేను గెలిచానంటే మీరందరూ మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు గెలిచావంటే మేము ఇంకేం మాట్లాడకుండా తల దించుకొని ఇక్కడి నుంచి చెక్కేస్తామని అంటాడు. హీరోయిన్ ఈ డీల్కి వెంటనే యాక్సెప్ట్ చేస్తుంది. వాళ్ళిద్దరూ కూడా మ్యాచ్ కోసం రెడీ అవుతారు. ఇద్దరు పక్క పక్కన నుంచి ఉంటే వాళ్ళ హైట్ డిఫరెన్స్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. వాళ్ళందరికీ కూడా ఈ టాల్ బాయ్ ఇంకా షార్ట్ గర్ల్ యొక్క కపుల్ చాలా క్యూట్గా అనిపించడంతో వెంటనే వాళ్ళ ఫోన్స్ని తీసి వీళ్ళిద్దరి యొక్క పిక్చర్స్ని క్లిక్ చేసేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తారు. క్యాంపస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ పిక్చర్స్ని చూస్తారు. అందరికీ ఈ కపుల్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. క్యాంపస్ మొత్తంలోనూ కూడా ఈ కపుల్ టాల్ బాయ్ ఇంకా షార్ట్ గర్ల్ అనే పేరుతో ఫుల్ వైరల్ అయిపోతుంది. బాస్కెట్ బాల్ ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు కూడా ఈక్వల్ గోల్స్ ని చేయగలుగుతారు. ఒక పాయింట్ 3:3కి వచ్చేస్తారు. హీరో టైని బ్రేక్ చేయడానికి లాస్ట్ బాల్ అయితే ఇసుతాడు. హీరోయిన్ కొంచెం తెలివిగా ఆలోచించి హీరోని డిస్ట్రాక్ట్ చేద్దామని కోతి పూన్నట్టు ఎకిల్ వేషాలన్నీ వేసి హీరోని ఫుల్ గా డిస్టర్బ్ చేసి పడేస్తుంది. దానివల్ల అతను డిస్ట్రాక్ట్ అయిపోతాడు, గోల్ ని సరిగ్గా వేయలేకపోతాడు. అల్టిమేట్ గా మన హీరోయిన్ ఈ మ్యాచ్ లో గెలిచేస్తుంది. హీరో తన ఓటమిని అస్సలు ఒప్పుకోవాలనుకోవట్లేదు. బాస్కెట్ బాల్ తనకి వచ్చిన ఒక్కగానొక్క విద్య, అది కూడా హీరోయిన్ చేతిలో ఓడిపోవడం అంటే అసలు అసంభవం అని అతను అనుకుంటాడు. కాబట్టి నువ్వు నన్ను డిస్టర్బ్ చేసావు కాబట్టి నేను ఓడిపోయానని వాదిస్తాడు. ఓహో అలా అంటావా, సరే బాస్కెట్ బాల్ నీకు బాగా వచ్చు, అయినా సరే సిగ్గు లేకుండా ఓడిపోయావు కాబట్టి మనం ఇప్పుడు కరాటే మ్యాచ్ పెట్టుకుందాం, ఏమంటావని అంటాడు. ఏంటి నీతో కరాటే మ్యాచ్ నా ఒక్క ఫింగర్తో నేను నిన్ను ఓడించగలుగుతా అని అంటాడు. లైబ్రరీలో హీరోయిన్ తను బాబు గారు అప్పుడే మర్చిపోయారు అనుకుంటా హీరోయిన్ ముందు షో చేస్తూ ఉంటాడు. హీరోయిన్ రెచ్చగొట్టడానికి ట్రై చేసినప్పుడు హీరోయిన్ కి కోపం వస్తుంది. అతని షర్ట్ నైతే ఒక్క చేత్తో ఓడిపీకేస్తుంది తన స్ట్రెంగ్త్ ని డిస్ప్లే చేయడానికి. అయినా సరే హీరో ఏమాత్రం తగ్గకుండా తనతో ఆ కరాటే మ్యాచ్ కోసం ఒప్పేసుకుంటాడు. వీళ్ళ కాంపిటీషన్ స్టార్ట్ అవ్వక ముందే మన హీరోయిన్ హీరో ముక్కు పచ్చడి చేస్తుంది. అతని నోస్ బ్లీడ్ అవుతున్నా సరే ఏమాత్రం తగ్గడానికి అస్సలు ఒప్పుకోవట్లేదు. హీరోయిన్ ఒక్క తన్ను తంతుంది అంతే. హీరో ఇంకా తన కాళ్ళ మీద నించొని కూడా నించోలేకపోతాడు. హీరోయిన్ వల్ల అతనికి బోల్డ్ అని దెబ్బలు తగిలి బాడీలో ఉన్న ఎముకలన్నీ ఇరిగిపోవడం వల్ల హీరోయిన్ కి ఇప్పుడు గిల్టీ ఫీలింగ్ తెప్పిద్దాం అనుకుంటాడు. అందుకే అతను చేయ బాగానే ఉన్నా సరే చేతికి కనిపించేలా ఒక పెద్ద కట్టునైతే కట్టుకొని హీరోయిన్ దగ్గరికి వచ్చి, నీ వల్ల నా చెయ్యి ఇరిగిపోయింది, నేను ఏ పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను, నాకు బాగా ఆకలేస్తుంది, కొంచెం తినిపించచ్చు కదా ప్లీజ్ అని అడుగుతాడు. పాపం చెయ్యి ఇరిగిపోయినట్టుందేమో అని హీరోయిన్ కి కూడా జాలేస్తుంది. అందుకే అతను తినిపించమన్నాడు కాబట్టి ఇష్టం లేకపోయినా సరే అతనికి తినిపిస్తుంది. ఇక్కడ మనం హీరోయిన్ ఫ్రెండ్ స్వాన్ ని చూస్తాము. ఆ స్వాన్ కి కూడా మన హీరో అంటే ఇష్టం కాబట్టి హీరోయిన్ హీరోకి దగ్గర అవుతూ ఉండడం ఆమెకి అస్సలు ఇష్టం లేక చాలా జెలస్ గా ఫీల్ అయ్యి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో దగ్గర మంచి బైక్ అయితే ఉంటుంది కానీ ఆ బైక్ ని ఇప్పుడు నడపడానికి అతను చేయబాలేదు కదా, అంటే యాక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి హీరోయిన్ ని అతన్ని వాళ్ళ ఇంటి వరకు డ్రాప్ చేయాలంట. ఈ ఫిట్టింగ్ ని పెడతాడు. పాపం మన హీరోయిన్ దగ్గర ఒక డొక్కు సైకిల్ తప్ప ఏమీ ఉండదు. ఆ సైకిల్ మీద అతన్ని వెనక్కి ఎక్కించుకుంటుంది. వామ్మో పంది కన్నా దారుణంగా ఉన్నాడు, రోజు ఏం తింటాడో అని తన మనసులో అనుకుంటూనే తొక్కుతూ తన్ని వాళ్ళ ఇంటి వరకు తీసుకువెళ్దాం అనుకుంటుంది. కానీ ఈ లోపే హీరోయిన్ ఫ్రెండ్ స్వాన్ ఉంది కదా, బాగా జెలసీ ఎక్కువైపోతుంది. తన కార్లో చాలా స్పీడ్గా వచ్చి వీళ్ళిద్దరిని కూడా కింద పడేసేలా చేసి కార్ని నడుపుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దెబ్బ తగులుతుంది. అయినా సరే హీరోయిన్ అతన్ని వెనక మళ్ళీ కూర్చోపెట్టి అతన్ని వాళ్ళ ఇంటి వరకు అయితే తీసుకొస్తుంది. అంతటికి ఆగని హీరో, రాత్రి డిన్నర్ కుక్ చేయడానికి మా ఇంటికి వచ్చేస్తావు కదా, మా పని మనిషి కూడా ఇవాళ లీవ్లో ఉంది అని అనగానే, అంటే నేను నీకు నీ పని మనిషిలా కనిపిస్తున్నానా ఏంటి అని అన్నప్పుడు, లేదు నా చెయ్యి ఇరిగిపోయింది కదా, నేను వండుకుందామన్నా సరే కుదరదు, అందుకే నాకు బాగా ఆకలేస్తుంది, నైట్ టైం అసలే నేను ఎక్కువ తింటాను కాబట్టి ప్లీజ్ నా కోసం వంట ఉండవా అని అడుగుతాడు. ఈసారి హీరోయిన్ ఏమాత్రం తగ్గదు. తన షూని ఒక్కసారిగా హీరో మీదకి ఇసురుతుంది. జస్ట్ మిస్లో అతను తప్పించుకొని అక్కడి నుంచి పారిపోతాడు. హీరో వాళ్ళ క్యాంపస్లో కొంచెం ఫేమస్ అని చెప్పుకున్నాం కదా, మరి హీరో హీరోయిన్తోనే 24 గంటలు తిరుగుతూ ఉండడంతో చాలా మంది అమ్మాయిలు బాగా కుళ్ళుకుంటారు. మన హీరోయిన్ని కొట్టడానికి ఇప్పుడు హీరోయిన్ని రౌండ్ ఆఫ్ చేస్తారు. కానీ హీరోయిన్ ఏమన్నా తగ్గుతుందా ఏంటి, వాళ్ళందరి జుట్లు పీకేస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గకుండా మన హీరోయిన్ని తిరిగి కొట్టడానికి ట్రై చేస్తారు. కరెక్ట్గా ఒక అమ్మాయి ఒక రాడ్ని తీసుకొచ్చి హీరోయిన్ తల పగలు కొట్టేస్తుంది అనుకునే టైంకి హీరో అయితే అక్కడికి వచ్చి తన చేతిని అడ్డు పెడతాడు. ఆ రాడ్ వచ్చి తన చేతికి తగులుతుంది. తన చేతికి ఉన్న కట్టు ప్లాస్టర్ అయితే 2 ముక్కలుగా విరిగిపోతుంది. హీరో ఇంతసేపు కూడా యాక్టింగ్ చేసి నటిస్తూ ఉన్నాడన్న విషయం
హీరోయిన్కి అర్థమయ్యి తన కాళ్ళతో హీరోని ఒక్క తన్ను తంతుంది. కాపాడినందుకు పనిష్మెంట్ బాగా ఇచ్చింది. తర్వాత రోజు హీరోయిన్ టైంకి లేకపోవడం వల్ల కాలేజ్కి బాగా లేట్ అయిపోతుంది. మెయిన్ గేట్ నుంచి వచ్చిందంటే టీచర్ అలాగే ఆ ఎంట్రన్స్ నుంచి తన్ని మెడపెట్టి బయటికి గెంటేస్తాడు కాబట్టి విండోలో నుంచి ఎలాగోలాగా దూరి వచ్చేస్తుంది. మరి షార్ట్గా ఉంటే ఇదే అడ్వాంటేజ్. ఎలా దూరిందో చూడండి, భలే దూరి వచ్చి తన సీట్లో కూర్చుంటుంది. హీరోయిన్ పక్కన హీరో అయితే కూర్చుంటాడు. ఇవాళ నా బర్త్డే, నువ్వు నాతో బయటికి వస్తున్నావు కదా సెలబ్రేట్ చేయడానికి అని అన్నప్పుడు నేనెందుకు వస్తాను, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను చదువుకోవాలి, నన్ను డిస్టర్బ్ చేయకని అంటుంది. నా మొహం చూడు, గత 3 రోజులుగా మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి కొట్టనన్ని దెబ్బలు నువ్వు నన్ను కొట్టావు, నా మొహం మొత్తం డ్యామేజ్ చేసావు, దీనికి కాంపెన్సేషన్గా అన్న నువ్వు నాతో సెలబ్రేషన్కి రావాలని అడుగుతాడు. హీరోయిన్ ఎంతకీ ఒప్పుకోకపోవడంతో హీరోని నుంచొని కాళ్ళు ఇరిగిపోయిన యాక్టింగ్ అయితే టీచర్ ముందు చేస్తాడు. టీచర్, ఆ అమ్మాయి నా కాళ్ళు ఇరగొట్టింది, ఇవాళ నా బర్త్డే, ఇంకా నన్ను జాగ్రత్తగా చూసుకునే రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవట్లేదు, మీరే అమ్మాయికి ఏదైనా చెప్పొచ్చు కదా అని అనగానే టీచర్ కూడా ఈ వైరల్ కపుల్ అయిన టాల్ బాయ్ ఇంకా షార్ట్ గర్ల్ని గుర్తుపట్టేస్తుంది. అందుకే హీరోకి సపోర్ట్ చేసి ఇలా హీరోయిన్ ఏమీ తప్పు చేయకపోయినా సరే హీరోయిన్ని క్లాస్లో నుంచి బయటికి గెంటేస్తుంది. ఏంటి, టీచర్కి మాయ మాటలు చెప్పి నన్ను బయటికి గెంటించేసినంత మాత్రాన నేను నీతో బయటికి వచ్చేస్తా అనుకున్నావా? లేదు, నేను నా హాస్టల్కి వెళ్తాను, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను నీతో రానని అంటుంది. అయినా సరే హీరో ఈసారి కొంచెం బలాన్ని ఎక్కువగా వాడి హీరోయిన్ చేయి పట్టుకొని తన్ని ఈడ్చుకొని అయితే అమ్యూజ్మెంట్ పార్క్కి తీసుకొని వచ్చి రోజంతా కూడా తనతో మంచిగా టైం స్పెండ్ చేస్తాడు. ఆ అమ్మాయి పిచ్చి ఎక్స్ప్రెషన్లు ఇస్తూ ఉన్న బోల్డ్ అని పిక్చర్స్ని కూడా క్లిక్ చేసుకుంటాడు. తర్వాత మన హీరోయిన్ని ఇంకొంచెం సంతోషపెట్టడానికి షాపింగ్కి కూడా తీసుకొని వస్తాడు. కానీ బిల్ పే చేసే టైంకి తన క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయినట్టుగా అర్థమవుతాయి అతనికి. బికాజ్ అతను ఫోటోగ్రఫీ చేయడం హీరో వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు కాబట్టి తన కార్డ్స్ అన్నిటినీ కూడా కావాలని ఇలా బ్లాక్ చేయించి ఉంటాడు. హీరోయిన్ ముందు కొంచెం ఎంబారెస్డ్గా ఫీల్ అవుతాడు, పరువు పోతుంది. హీరోయిన్ షాపింగ్ పూర్తి చేసుకొని కార్లో తిరిగి వస్తున్న టైంలో హీరోయిన్ చెప్తుంది, నేను ఎప్పుడో చిన్నప్పుడే పెరగడం ఆగిపోయాను, అందుకే ఇంత పొట్టిగా ఉన్నానని అంటుంది. నువ్వేమీ అంత షార్ట్ గేమీ లేవు, అమ్మాయిలందరూ ఉండాల్సిన హైటే ఉన్నావు, 4.5 to 5 feet ఉంటావు అనుకుంటా, అయినా సరే చూడ్డానికి బాగానే ఉన్నావు కదా, అంత బాగున్నావు కాబట్టి నేను నీ వెనకాల పడి నిన్ను మోడల్గా కూడా చేసుకోవాలనుకున్నానని అంటాడు. వీళ్ళిద్దరూ ఇలాగ డ్రైవింగ్ చేసే టైంలో సోది కబుర్లు చెప్పుకోవడం వల్ల పొరపాటున హీరో కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వడం వల్ల అతని కార్ వెళ్ళి ఎదురుగా ఉన్న ఇంకొక కార్కి గుద్దేసుకుంటుంది. ఆ కార్ ఓనర్ బయటికి వచ్చి మన హీరోతో ఒక పెద్ద గొడవ అయితే వేసుకుంటాడు. కాంపెన్సేషన్ కోసం డబ్బులు కట్టమంటాడు. హీరో యాక్చువల్లీ రిచ్, ఎంత కావాల్స్తే అంత ఇచ్చేయగలుగుతాడు, కానీ కరెక్ట్ టైంకి వాళ్ళ నాన్న తన క్రెడిట్ కార్డ్స్ అన్ని కూడా బ్లాక్ చేయడం వల్ల అతని దగ్గర ప్రస్తుతం క్యాష్ కూడా లేదు, డబ్బులు లేకపోవడం వల్ల అతను కొంచెం ఇబ్బంది పడతాడు. అదే టైంకి హీరోయిన్ కార్లో నుంచి బయటికి వచ్చి ఆ ఎదురుగా ఉన్న కార్ ఓనర్ షర్ట్ పైన ఉన్న ఒక ఆన్లైన్ టోర్నమెంట్ సింబల్ని చూసి, ఒరే నువ్వు కూడా ఈ గేమ్ ఆడతావేంట్రా, నీ ర్యాంక్ ఎంత అని అడుగుతుంది. వాడి ర్యాంక్ 3000 4000 ఉంటుందని చెప్తాడు. అప్పుడే హీరోయిన్ తన పేరు ఇంకా తన ఐడిని రివీల్ చేస్తుంది. వాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నువ్వే నా ఐడల్, ఈ గేమ్లో నువ్వే కదా ఎన్నిసార్లుగా ఛాంపియన్ అవుతూ వస్తున్నావు, ఇప్పటి వరకు అసలు నేను ఎవరు కూడా బీట్అవుట్ చేయలేకపోయారు. మేడం, నేను మీకు పెద్ద ఫ్యాన్ని మేడం, అసలు మీరు నాకు కాంపెన్సేషన్ ఇవ్వక్కర్లేదు, మీరు ఇక్కడి నుంచి సేఫ్గా డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోండి, బై టాటా, నాకు ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా ప్లీజ్ అని ఒక ఫ్యాన్ బాయ్ లాగా యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు. హీరో కంప్లీట్ షాక్లో ఉంటాడు. ఈ పొట్టిదానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారా ఏంటి అని. హీరో ఇంకా హీరోయిన్కి ప్రపోజ్ చేసేస్తాడు. ఐ లవ్ యూ కూడా చెప్పంగానే హీరోయిన్, వాట్ ఈస్ దిస్ బిహేవియర్, అసలు ఆల్రెడీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న విషయం నీకు తెలీదా ఏంటి, నా బాయ్ ఫ్రెండ్ అమెరికాలో ఉన్నాడు, నేను వాడితో చాటింగ్ కూడా చేస్తూ ఉంటాను, నువ్వు నాకు ఇలా ప్రపోజ్ చేయలేవు, నువ్వు చేసినా సరే నేను నీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేనని అనేస్తుంది. అయినా సరే నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడో ఉన్నాడు, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నంత మాత్రాన మీ ఇద్దరు ప్రేమని ఎలా పంచుకోగలుగుతారు, మన ఇద్దరం ఇప్పుడు చూడు ఈ 3 daysలోనే ఎంత హ్యాపీగా ఉన్నామో, నన్ను నీ బాయ్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయొచ్చు కదా అని అంటాడు. హీరోయిన్ ఏం రెస్పాన్స్ అయితే ఇవ్వలేకపోతుంది. హీరోయిన్ హీరో ప్రేమలో పడిపోయిందేమో, వీళ్ళిద్దరూ ఒక రిలేషన్షిప్లోకి వచ్చేసారేమో అని హీరోయిన్ ఫ్రెండ్స్ అందరూ కూడా అనుకోవడం వల్ల వాళ్ళిద్దరి యొక్క రిలేషన్షిప్లో ఉన్న డిసడ్వాంటేజెస్ గురించి హీరోయిన్కి అర్థమయ్యేలా చెప్తారు. దట్ హీరో యొక్క షర్ట్స్ ఇంకా ప్యాంట్స్ ఏమి కూడా హీరోయిన్కి పట్టవు, హీరో బట్టలు ఎప్పుడైనా హీరోయిన్ వేసుకోవాలంటే అది కుదరదు. అంతకుమించి హీరో ఇంకా హీరోయిన్కి ఉన్న హైట్ డిఫరెన్స్ వల్ల హీరోయిన్ సరిగ్గా అతన్ని హక్ చేసుకోలేకపోతుంది. కిస్ గురించి ఇంకా మాట్లాడనక్కర్లేదని రకరకాల విషయాల గురించి చెప్పి హీరోయిన్ని కంప్లీట్గా అప్సెట్ అయ్యేలా చేస్తారు. అంటే హీరోయిన్ని అప్సెట్ అయ్యేలా చేయడానికి వాళ్ళందరూ కూడా ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటారు. కానీ హీరోయిన్ ఎందుకు ఇవన్నీ పట్టించుకుంటుంది, అసలు తను ఇంకా హీరోతో ఒక రిలేషన్షిప్లోకి రాలేదు కాబట్టి ఈ మాటలన్నింటినీ కూడా కొట్టిపాడేసి మేమిద్దరం ఏమీ ప్రేమించుకోవట్లేదు, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్, నేను అతనికి ఒక మోడల్గా మాత్రమే పని చేస్తున్నానన్న క్లారిటీని ఇస్తుంది. తర్వాత రోజు హీరోయిన్ ఒక మోడల్ లాగా డిఫరెంట్ వింత గెటప్స్ అన్ని వేసుకుంటుంది. హీరో తన యొక్క రకరకాల పిక్చర్స్ అన్నిటిని కూడా క్లిక్ చేస్తాడు. సాయంత్రం వాళ్ళిద్దరూ కూడా ఒక రెస్టారెంట్లో కలిసి తింటూ ఉన్న టైంలో వీళ్ళిద్దరి యొక్క క్లోజ్నెస్ని మళ్ళీ స్వాన్ చూసేస్తుంది. రూమ్కి వచ్చిన తర్వాత హీరోయిన్తో గొడవ పెట్టుకుంటుంది. నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వీడిని ఎందుకు మళ్ళీ తగులుకుంటున్నావని, అసలు మీ అందరికీ ఎన్నిసార్లు చెప్పాలి, వీడు నా బాయ్ ఫ్రెండ్ ఏమీ కాదు, నేను వాడిని డేట్ కూడా చేయట్లేదు, డబుల్ డేట్ అంతకు మించి చేయట్లేదు, నేను జస్ట్ అతని కింద పని చేస్తున్నాను, తన
ఫ్రెండ్ మాత్రమే అని. అయినా సరే స్వాన్ వినిపించుకోదు, జెలసీతో కడుపు మండిపోతుంది అనుకుంటా హీరోయిన్ పైన బాగా కోపం వచ్చేయడంతో వెంటనే క్లబ్కి అయితే వచ్చేస్తుంది. క్లబ్లో చూస్తే హీరో యొక్క రూమ్మేట్ ఆల్రెడీ అక్కడికి వచ్చి ఉంటాడు. వాడికి రీసెంట్గానే బ్రేకప్ అయి ఉంటుంది. ఇంకేముంది, ఇద్దరు క్లబ్లో ఒకరిని ఒకరు తగులుకుంటారు. కాసేపట్లోనే వీళ్ళిద్దరికి మాటలు కుదురుతాయి. ఇంకా కాసేపట్లోనే వీళ్ళిద్దరూ ప్రేమలో పడిపోతారు, రిలేషన్షిప్లోకి కూడా వచ్చేస్తారంట. హీరోయిన్ రాత్రి రోడ్ పైన ఉన్న టైంలో హీరోయిన్కి తన ఫ్రెండ్ అయితే కాల్ చేసి అర్జెంట్గా బాస్కెట్బాల్ కోర్ట్కి రమ్మని పిలుస్తుంది. హీరోయిన్ ఏమైందని వెళ్ళి చూస్తే అక్కడ హీరో తన ఫ్రెండ్స్ అందరితో కలిసి హీరోయిన్కి గ్రాండ్గా ప్రపోజ్ చేయడానికి ప్రిపరేషన్ చేసి ఉంటాడు. హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడు. కానీ హీరోయిన్ మాత్రం ఎందుకో సడన్గా చాలా బాధపడుతుంది. తన లైఫ్లో ఇప్పటికే తను చాలా అనుభవిస్తుందని ఈ కొత్త ప్రపోజల్ని తను యాక్సెప్ట్ చేయలేనని చెప్పి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జనరల్గా ప్రపోజ్ చేస్తే ఎస్ నోనో చెప్పాలి, కానీ హీరోయిన్ ఏంటి ఇలాంటి ఒక మిక్స్డ్ రియాక్షన్ ఇచ్చిందని హీరోయిన్ యొక్క బాయ్ ఫ్రెండ్ గురించి తెలుసుకుందాం అనుకుంటాడు మన హీరో. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఆ మిస్టర్ ర్యాబిట్ యొక్క అడ్రస్ని కనుక్కొని హీరో అయితే వాళ్ళ ఇంటి అడ్రస్కి వెళ్తాడు. ఇక్కడితో మనకి సీన్ని కట్ చేస్తారు. నెక్స్ట్ ఒక వారం రోజుల వరకు హీరోయిన్కి మధ్యన కాంటాక్ట్ ఏమీ ఉండదు. హీరోయిన్ కొంచెం టెన్షన్ పడుతుంది. అందుకే రూమ్మేట్ దగ్గరికి వెళ్ళి హీరో ఏమైపోయాడా అని అడిగినప్పుడు మిస్టర్ ర్యాబిట్ని కలవడానికి వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు. ఆ తర్వాత నుంచి అతను ఎక్కడికి పోయాడో మాయమైతే అయిపోయాడని రిప్లై ఇస్తాడు. హీరోయిన్ కూడా హీరో ఎక్కడికి పోయాడో సరిగ్గా తెలుసుకోవడం కోసం మిస్టర్ ర్యాబిట్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. డోర్ ఓపెన్ చేస్తుంది మిస్టర్ ర్యాబిట్ వాళ్ళ అక్క. ఇక్కడే మనకు ఒక ట్విస్ట్ ని రివీల్ చేస్తారు. హీరోయిన్ యొక్క ఆ బాయ్ ఫ్రెండ్ మిస్టర్ ర్యాబిట్ ఉన్నాడు కదా, అతను 2 సంవత్సరాల క్రితమే ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటాడు. ఆ కార్లో అదే టైంకి హీరోయిన్ కూడా ఉంటుంది. కానీ కార్ పై నుంచి నీటిలో పడడం వల్ల వాడికి స్విమ్మింగ్ రాదు. కార్ కిందకి వెళ్ళిపోతుంది. హీరోయిన్ స్విమ్ చేసుకొని పైకి వచ్చేయగలుగుతుంది. చాలాసేపు ఎంత వెతికినా సరే మిస్టర్ ర్యాబిట్ ఆమెకి కనిపించకపోవడంతో అప్పటి నుంచి అతని చావుకి కారణం మన హీరోయిన్ అనుకొని తను చాలా బాధపడుతుంది. రీసెంట్ గా హీరో కూడా మిస్టర్ ర్యాబిట్ గురించి కనుక్కోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ అక్క ఈ విషయాన్ని చెప్తుంది. హీరోకి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. మిస్టర్ ర్యాబిట్ చనిపోయాడు అంటున్నారు కదా, మరి హీరోయిన్ ఎవరితో అంతసేపు ప్రతిరోజు చాట్ చేస్తూ ఉంటుందని అడిగినప్పుడు నాకు తెలిసి హీరోయిన్ దగ్గర మా అన్నయ్య యొక్క అకౌంట్ ఆల్రెడీ ఉంది. ఆ అకౌంట్ నుంచి తనతో చాట్ చేసుకుంటుందేమో అని తను గెస్ చేస్తుంది. హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ ప్రేమని బ్రతికించడానికి ఒక విధవరాల్లాంటి జీవితాన్ని జీవిస్తుందని తెలిసిన తర్వాత హీరో ఓటమిని అంగీకరిస్తాడు. వాళ్ళిద్దరి యొక్క ఎన్నో సంవత్సరాల రిలేషన్షిప్ ముందు హీరో యొక్క 3-4 రోజుల ప్రేమ ఎంతకి నిలవలేదని అతనికి అర్థమవడంతో హీరోయిన్ జీవితంలో అతను ఉండాలనుకోలేదు. అందుకే హీరోయిన్ కి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ కి కూడా ఈ విషయాలని తెలిసిన తర్వాత తను కూడా రియలైజ్ అవుతుంది, ఇంకా జీవితాంతం తను ఒక విధవరాల్లాగా జీవించలేదు కదా, తను కూడా లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోవాలని. హీరో లాంటి ఒక హ్యాపీ పర్సన్ తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత తను కూడా హీరోని యాక్సెప్ట్ చేయాలని ఆఖరికి ఆమెకి కూడా అర్థం అవడంతో హీరోని వెతుక్కొని గార్డెన్ లో పరిగెడుతున్న టైంలో వర్షం పడుతుంది. హీరోయిన్ కాలు స్లిప్ అయి కింద పడిపోయి ఫుల్గా తడిచిపోతూ ఉంటుంది. ఇంకా లెగలేకపోతుంది. ఏడుపు కూడా వచ్చేస్తుంది. అదే టైంకి మన హీరో ఒక అంబ్రెలాని పట్టుకొని అయితే హీరోయిన్ తల పైన పెడతాడు. ఇన్ని రోజుల తర్వాత అతన్ని చూశాక హీరోయిన్ ఆనందానికి హద్దే ఉండదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే అతని మీదకి కోతి పిల్లలాగా గెంతేస్తుంది. అతను కూడా మన హీరోయిన్ ని గట్టిగా హగ్ చేసుకుంటాడు. హీరోయిన్ ఆఖరికి ఆమె మనసులో ఉన్న ఫీలింగ్స్ ని కూడా అతనికి కన్ఫెస్ చేస్తుంది. ఇలా ఈ సీన్ తో మన టాల్ బాయ్ ఇంకా షార్ట్ గర్ల్ కపుల్ కి ఒక హ్యాపీ ఎండింగ్ ని ఇచ్చినట్టు చూపించి ఈ స్టోరీని ఎండ్ చేస్తారు. ఈ మూవీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని అస్సలు మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.